హలో గైస్, కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. ముందు మంచి కాంటెంట్లు వస్తాయి సరేనా. జర చెయ్యూరి. మంచి కాంటెంట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. రోస్టింగ్లు వస్తాయి, వ్లాగ్లు వస్తాయి, అన్బాక్సింగ్లు వస్తాయి, కామెడీ వస్తుంది, సీరియస్ వస్తుంది, అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయాలమ్మా. కొంచెం సబ్స్క్రైబ్ అంటే ఏం లేదు, కింద మీరు చిన్నపిల్లలు కాదు చెప్పనీకి, జస్ట్ చేయండి అంతే. ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. 1 నుంచి 33 నుంచి 33 మిలియన్ కొద్దిగా ఎక్కువైంది, నాకు కూడా తెలుసు. సో పొద్దున కల్కి చూడడం జరిగింది, దానికి రివ్యూ షేర్ చేసుకుంటా నేను. సినిమా చూస్తే మాత్రం మామూలుగా లేదు. ఒక ఓపెనింగ్ షాట్ ఉంటుంది అనమాట, ఇట్లా ఒక కార్ లాంటిది వస్తుంది. అక్కడ మీకు ఇట్లా అనిపిస్తుంది, ఇదేం గ్రాఫిక్స్ రా, ఏంది ఆ శాండ్ కూడా ఏం లేదు. ఒక్క సీన్ తప్పితే మిగతా హాలీవుడ్ లేదు. ఇంకా హాలీవుడ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసేయాలి. టాలీవుడ్డే అంటే మహానటి ఈయననే తీసిన నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. అంటే ఏ మూవీ అసలు ఇట్లా విజువల్స్ ఉంటాయి చూడండి ఒక్కొక్కటి. ప్రభాస్ని అయితే మస్తు సెట్ చేశారు అబ్బా. ప్రభాసు, విజయ్ దేవరకొండ ఉంటాడు, అన్న ఉంటాడు. ఇంకా దీపికా పడుకొని, దిశా పాట్ని, ఆర్జీవి ఉంటాడు. ఆర్జీవి అమ్మ, ఆర్జీవి ఉంటాడు. ఇంకెవరు ఉన్నారు? అరే అందరు ఉన్నారు. అరే ఒక్కసారి స్ట్రైక్ అవ్వట్లేదు నాకు, స్క్రిప్ట్ కూడా రాయలేదు నేను. నీ అవ్వ నిజం చెప్తున్నా, మామూలు లేదు సినిమా అయితే. నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి కమల్ హాసన్. చూస్తే మీరు అంటారు మీరు అయితే. నిజం చెప్తున్నా కదా, మామూలుగా లేదు మూవీ అయితే. అందరు మీ నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడండి అబ్బా. మీ మూవీ రూల్స్ అవి మమ్మల్ని అస్సలు చూడకండి. ఓటీటీలో వచ్చినా చూడకండి, జస్ట్ థియేటర్కి వెళ్ళండి. అది కూడా పెద్ద థియేటర్కి వెళ్ళండి, చిన్న వాటికి అస్సలు వెళ్ళకండి. పెద్దది, మంచి పెద్దది 3Dలో ఉంటే 3Dలో వెళ్ళండి. రెక్లైనర్లోనే కూర్చోండి. మా లెక్క కింద కూర్చోకర్రి. మేమంటే బికార్ వాళ్ళం, మేము కింద బుక్ చేసుకున్నాం, మేము టికెట్లు దొరకక. మీరు అట్లా చేయకండి ప్లీజ్. నేను చెప్తున్నా కదా, సూపర్ ఉంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే మీకు సూపర్, ల్యాగ్ అనిపించదు, ఏమనిపించదు. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అదైతే నేను ఒప్పుకుంటా. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. సాంగ్ అయితే అటు ఇటు ఉన్నాయి. అది రాలేదు ఏందో సాంగ్, అది ఉంటుంది కదా పంజాబీ సాంగ్ అయితే రాలేదు. అది చూడాలి మరి, సెకండ్ హాఫ్లో అట్లా వస్తుందేమో. కాకపోతే నేను మస్తు వెయిట్ చేసిన సెకండ్ హాఫ్ గురించి. అసలు ఇంత కూడా లేదు పెట్టడానికి. హాలీవుడ్ కూడా సరిపోద్ది దీని ముందు. అరే ఏముంది తెలుసా, కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇంకోటి ప్రభాస్ని మీరు చిన్న కామెడీ యాంగిల్స్ ఉంటాయి, అది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇది దీపికా పడుకోనికి ఇంకా ప్రభాస్కి మధ్యలో చిన్న కామెడీ ఉంటుంది, ఇంకోటి మీరు వెళ్ళే ముందు ఇది బుజ్జిది సిరీస్ ఉంది కదా, అది చూసి వెళ్ళండి ప్లీజ్. అది చూసి వెళ్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఆ కారు అది. ఇంకోటి ట్రాన్స్ఫార్మర్స్ మీరు రోబో అయితే చూస్తారు చూడ, అది కూడా ఉంటుంది. ఇంకోటి స్పాయిలర్స్ ఇవ్వను కానీ కిరాక్ ఉందబ్బా మూవీ అయితే. నాకు ఇంకొక 2 times బుక్ చేసుకొని చూడబోద్ది అవుతుంది, అంత బాగుంది మూవీ అయితే. ఇక వచ్చి వండుకొని ఇప్పుడే రివ్యూ చేస్తున్నా నేను. నాకు తెలిసి చాలా వరకు అప్లోడ్ చేసేసి ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు థియేటర్లోనే చూడండి. వేస్ట్ మీరు బయటకు అయితే వెళ్తే. ఈ ఓటీటీలో వచ్చినాక చూస్తా, అప్పుడు వస్తా అంటే నడవదు ప్లీజ్. థియేటర్స్లోనే వాచ్ చేయండి. థియేటర్ అంతే. ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఒక కాంప్లెక్స్ అని ఉంటుంది అనమాట. వీళ్ళ భూమి మీద ఉన్న మొత్తం ఎనర్జీ తీసేసుకుంటారు అనమాట విలన్స్. సో వద్దు, స్పాయిలర్స్ అయితే ఇయ్యాను నేను మీకు. ప్రభాస్ని ఫస్ట్ ఏమనుకుంటారంటే, ప్రభాస్ చాలా సెల్ఫిష్, కొంచెం విలనిష్గా చేస్తాడనమాట. ఒక సీన్ ఉంటుంది అబ్బా, కట్టె పట్టుకుంటాడు ప్రభాసు, ఏలేస్తాడు ఇక మొత్తం. ఫస్ట్ ఎట్లా చూపిస్తారంటే, ఇక ప్రభాస్ ఇక ఒక విలన్, ఇంకా ఇక్కడ హీరో ఎవరంటే అమితాబ్ బచ్చన్ అన్నట్టు చూపిస్తారనమాట. ఒక్క సీన్ ఉంటుంది. ఎండింగ్ అయితే కిరాక్. ఎండింగ్లా ప్రభాస్, ఏంటి విజయ్ దేవరకొండ, ఇంకొకటి కమల్ హాసన్. కమల్ హాసన్ తోటి ఫైనల్ ఇట్లా పేరు పడతాయి. కమల్ హాసన్ పోస్టర్ రాగానే ఆయన సీన్ వస్తుంది. జస్ట్ 2 minutes ఉంటుంది. ఏముంది అసలు, కన్ను కూడా ఆర్పలేదు నేను. నిజం చెప్తున్నా, ఎక్కడ కన్ను ఆరితే ఏమైనా పోతుందా అన్నట్టు ఉంది. అస్సలు మామూలుగా లేదు. మాదంటే చిన్న స్క్రీన్, మేము టికెట్ దొరకక చిన్న స్క్రీన్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మీరైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. నాకు తెలిసి ఇప్పుడు ఖాళీ అయ్యి ఉంటాయి. మీరు ప్లీజ్ నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడండి. కిరాక్ ఉంది మూవీ అయితే. నాకు నిజం చెప్తే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది చూడు, మామూలుగా ఉండదు. ఫస్ట్ ఏమనుకుంటామంటే, ఇప్పుడు ప్రభాస్ హీరో కదా, కొడితే కింద పడిపోవాలి ఎవరైనా అనుకుంటే, లేదు, ప్రభాస్ కూడా తన్నులు తింటాడు, గలీజా తన్నులు తింటాడు. దాని తర్వాత గెలుస్తాడు. మళ్ళీ ఒక పెద్ద రోబోట్ తీసుకొస్తాడు.
ప్లస్ వార్ మస్తు అవుతుంది, యాక్షన్ సీక్వెన్స్ అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఉంది చూడు అట్లా అవుతుంది. అది నిజం చెప్పాలంటే బాలీవుడ్ వేస్ట్ అబ్బా, మన టాలీవుడ్ ముందు అట్లుంది అసలు. ఇంకొకటి అసలు ఈ ఆదిపురుష్ 600-700 కోట్లతోటి కూడా అంత తీయలేదు, అట్లాంటిది ఆ 700 కోట్లతో ఇంత పెద్ద మూవీ తీసిండంటే ఇక పార్ట్ 2 ఏ రేంజ్లో ఉంటుంది. ఇప్పటికీ అయిపోయి ఉంటుంది 600 కోట్లు 1000 కోట్ల కలెక్షన్ కూడా అయ్యి ఉంటుంది. సూపర్ అబ్బా మూవీ అయితే. ఖాళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.